నమస్తే. అన్న ఎన్టీఆర్ అధికారిక ఛానల్కి స్వాగతం. అన్న ఎన్టీఆర్ ఛానల్ అనేది నందమూరి తారక రామారావు గారి భావజాలాన్ని భావితరాలకు పరిచయం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు చేరువ చేయడానికి ఈ ఛానల్ను ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారు ప్రారంభించారు. ఈ ఛానల్ ముఖ్యోద్దేశం ఎన్టీఆర్ గారి గురించిన సమగ్రమైన ఖచ్చితమైన సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా అందరికీ అందించడమే లక్ష్యం. నమస్తే సార్. ఈరోజు మనతోటి శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వారి గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. రాయలసీమ వాసులకి వారు చాలా సురపరిచితులు. వారు ఎమ్మెల్యేగా చేశారు. తెలుగుదేశంలో ఉంటూనే ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలోనే వారు కొనసాగుతున్నారు. సో ఇవాళ వారితోటి మనం ప్రత్యేకంగా కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారితో వారికి రాజకీయంగా అన్ని విధాలుగా వారికి ఉండే అనుభవాల్ని మనం తెలుసుకుందాం మన అన్న ఎన్టీఆర్ అధికారిక ఛానల్ కోసం. చెప్పండి సార్, మీ అనుభవాలు చెప్పండి. ముందు ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కలిశారు మీరు? మీ సుదీర్ఘ రాజకీయంగా అయితే రాజకీయంగా 1990 ఎండ్ ఆఫ్ 93లో కలిశాను నేను. బట్ అంతకుముందు మరి ఆయన ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు కర్నూలు మిగతా ప్రాంతం వాజ్ ఎ చైల్డ్, ఒక స్కూల్ గోయింగ్ చైల్డ్. ఆ టైంలో ఆయన రావడం, తర్వాత ఈ యొక్క భారతదేశము రక్షణ రంగం చాలా వీక్గా ఉండింది అప్పుడు, అంటే ఫైనాన్షియల్గా. ఈయన మొత్తము రాష్ట్రమంతా, అంటే ఉమ్మడి రాష్ట్రం అంటే ఇప్పుడున్నటువంటి విడిపోయినటువంటి రాష్ట్రం కాదు, అప్పుడు ఆంధ్రప్రదేశ్. అంతే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన తిరగనటువంటి ఊరు లేదు. మరి ఆయన కొన్ని ప్రదర్శనలు చేశారు పాకిస్తాన్ గురించి, మన యొక్క శత్రువులను గురించి, భారతదేశ శత్రువులను గురించి చాలా చక్కగా చెప్తూ ప్రజలు తోచినంత మరి డొనేషన్స్ ఇవ్వడం, అవి తీసుకెళ్ళి జోలెపట్టుకున్నారు. అప్పుడు తీసుకెళ్ళి మరి రక్షణ రంగానికి ఆయన విరాళాలన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి తన వంతు, తన సొంతంగా కూడా చాలా మటుకు ఇచ్చి రక్షణ రంగానికి ఒక మనోధైర్యాన్ని ఫైనాన్షియల్గా కొంతవరకు పోకపోవచ్చు, కానీ ఆయన దేశభక్తి దాని ద్వారా మనకు తెలుస్తుంది. అది అచంచలం అని చెప్పాలి. ఇప్పుడు దొంగ నా కొడుకులు ఆపరేషన్ సింధూర్ను దిట్టే వాళ్ళు ఉన్నారు. రోజు నిన్న అయితే ఒక మహారాష్ట్ర ఎక్స్ ముఖ్యమంత్రి ఆయన ఏంటండి, ఆయన మనము ఓడిపోయినామా, ఆ యొక్క పాకిస్తాన్తో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయామని చెప్పి మాట్లాడతారు, దానికి మద్దతుగా మాట్లాడతారు. ఇది కాదు, అది కాదు. ఎన్టీఆర్ గారు చేసింది అది మనసు పూర్తిగా దేశభక్తిని చాటుతూ తన వంతు సహాయం చేశాడు ఆనాడు పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో. గ్రేట్ పర్సనాలిటీ, ఆయన దేశభక్తి, దైవభక్తి అన్నీ కూడాను ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు. ఆయన దైవభక్తి కూడా చాలా ఉండింది. ఆయన దైవాంశ సంభూతుడిగానే చూస్తారు కదా. దైవము అని అంటే ఆయనకు చాలా, ఎప్పుడు కూడా తిరుపతికి పోతే మరి వెంట్రుకలు ఇచ్చి వచ్చేవాడు. అది ఏ కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఎండింగ్లోనైనా తిరుపతిలో ఆయన వెంట్రుకలు ఇచ్చి స్టార్ట్ చేసేవాడు ఏదైనా కూడా. తిరుపతి అన్నా లేకుంటే రాయలసీమలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకు అపారమైనటువంటి భక్తి, నమ్మకం, అటువంటి నాయకత్వం అది మనం చూసాము చాలా. నేను తన ఇంట్లో కూడా బాగా పూజలు చేసేటటువంటి వాడు, దైవభక్తి ఉన్నటువంటి వాడు. ఆయన దైవాన్ని నమ్మేవాడు, జాతకాలను ఇంకా నమ్మేవాడు. ఆయన అటువంటి వ్యక్తి తెలుగు జాతికే మరి ఒక గర్వకారణం. మీకు నేను చిన్నతనం అంతా హైదరాబాద్లో చదివాను నేను. అవునా, మీరు భద్రకాలో చదివారు కదా. చదివినప్పుడు ఇక్కడ పరిస్థితులు అప్పుడు వేరు. యాక్చువల్గా అప్పుడేంటి ఆటోలు గీటోలు పెద్దగా లేవు, రిక్షాలు ఉండేవి. రిక్షా వాడిని పిలిచి ఎప్పుడైనా మరి పలానా చోటుకు పెడదాము,
కాచిగూడకు పెడదాం లేకపోతే హ్యాబిట్స్కి పోదామని తెలుగులో అడిగితే 2 రూపాయలు. అదే ఉర్దూలో సవారీ చెలెంగే హ్యాబిట్స్కు అని అంటే ₹1 అంటే అటువంటి పెద్ద తేడా ఉండింది తెలుగు భాషకు కానీ తెలుగు వాళ్ళకి కానీ. ఇక్కడ అవుట్ సైడర్ అని. ఇక్కడేంటి సార్, మద్రాసులో కూడా అదే కదా, మద్రాసీలని. అవుట్ సైడర్ అని అంటే ఈ హైదరాబాద్లో వీళ్ళు అవుట్ సైడర్స్, తెలుగు వాళ్ళు వచ్చినారు. వీళ్ళు పెద్దగా వీళ్ళను మనము ఎక్స్ప్లాయిట్ చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశం. వాళ్ళు ఉర్దూలో మాట్లాడితే నేటివ్ అని, లేకపోతే తెలుగులో మాట్లాడితే అవుట్ సైడర్ అన్నటువంటి ఒక ఇది ఉండేది. నేను కాలేజ్ డేస్లో ఎన్టీఆర్ గారు ఆ కల్చర్నే మార్చేశారు. మీరు ఒక కల్చరల్ చేంజ్ ఆయన తీసుకొచ్చింది. అది రివర్స్ అయ్యి ఒకవేళ ఉర్దూలో మాట్లాడితే 2 రూపాయలు, ఒకవేళ గనక తెలుగులో మాట్లాడితే ₹1 అన్నటువంటి ఒక తెలుగు వాళ్ళకు హైదరాబాదులో ఒక పెద్ద సముచితమైనటువంటి ఒక స్థానాన్ని, ఒక కాన్ఫిడెన్స్ను క్రియేట్ చేసింది హైదరాబాద్ సిటీలో కానీ తెలంగాణలో కానీ ఎన్టీఆర్ఏ. భారతదేశంలో ఇట్స్ ఎ కల్చరల్ చేంజ్. అంటే ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలామందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాదులో తెలుగు వాళ్ళు ఏ రకంగా నలుగుతూ వచ్చారో, అవుట్ సైడర్స్గా బతికారో, ఇదంతా కూడా ఆ చేంజెస్ తెచ్చింది ఎన్టీఆర్ గారు. ఆ చేంజ్ వల్ల ఇక్కడ చాలా పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ అసలు యాక్చువల్గా ఈ హైదరాబాదు ఈ రకంగా పెరగడానికి కారణము దాదాపుగా రాయలసీమ అండ్ కోస్తా ఆంధ్ర నుంచి బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళ పెట్టుబడులు చాలా పికప్ చేశాయి. ఇప్పుడు ఏమి రాజకీయాలు, చాలా సులభమైన రాజకీయాలు. స్టేట్ డివైడ్ అయిపోయా, చిన్న స్టేట్ అయిపోయింది ఇది కానీ తెలంగాణ కానీ. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ 1-2 కాదు. ఒకవైపున కమ్యూనల్ ప్రాబ్లమ్స్, ఆయన హిందూ ముస్లింల గలాటాలు ఎప్పుడూ ఫేస్ చేసి దాన్ని అణిచిపారేశాడు ఆయన. అదే కాకుండా నక్సలైట్స్ ఒక ప్రాబ్లం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకవైపు. అటువంటి ఈ స్టేట్లో ఒక పెద్ద స్టేట్ ఇది, కాంప్లికేటెడ్ స్టేట్ ఇది. ఈ రకంగా ఉన్నటువంటి కాంప్లికేటెడ్ స్టేటు అరుదు ఇండియాలో. ఆ కాలంలో అన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయగలిగే శక్తి, యుక్తి, ఆ పట్టుదల, ఆ మనోధైర్యము ఉన్నటువంటి ఎన్టీఆర్ వల్లే అవన్నీ అంచిపారేయడం జరిగింది. చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన ఆయన యొక్క నాయకత్వంలో. అటువంటి నాయకత్వం అది. వీరికి అల్లా టప్పా నాయకత్వం కాదు, ఏదో డబ్బు సంచులు తీసుకొని వచ్చి రాజకీయాల్లో డబ్బు చల్లి రాజకీయంగా ఎదిగేటటువంటి నాయకత్వం కాదు. చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం. పేదలంటే చాలా పెద్ద ప్రేమ. పేదలు ఎప్పుడు కలవరిచ్చేవాడు. మా ముందర కూడా పథకాలు రావడం కూడా ఆయనతోనే మొదలైనాయి. ఈ మొత్తం దేశంలో వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా. ఎంత బడ్జెట్ అండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కొన్ని 100 కోట్లు మాత్రమే స్టేట్ బడ్జెట్ ఈ మొత్తం రాష్ట్రానికి. అప్పుడు ఇన్కమ్ ఎక్కడుంది? ఇన్కమ్ లేదు. ఆ దాంట్లోనే చేశారు. అది గొప్పతనం. అది ఆయన చేసినటువంటి దాంట్లో స్టేట్ బడ్జెట్ ఐ థింక్ అంతా 800-900 బిలో 1000 crores బడ్జెట్లో ఉన్నటువంటి స్టేట్ ఇది. అటువంటిది ఈరోజు 2 స్టేట్లలో కూడా లక్షల కోట్లు ఖర్చు అయితే 10 పైసలు ఆదాయం ఉంటే 100 రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి స్థాయికి చేరినారు. ఆయన ఎప్పుడు అవి చేయలేదు. ఆయన చాలా మనకు పేదలు, మా వాడు, మా అన్న, మా ఎన్టీఆర్ అన్న, మేము ఏదో ఆకలి ఒక నినాదం తీసుకొచ్చాడు. మీరు బాగా ఆకట్టుకున్నటువంటి నినాదం. అంతవరకు కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావు అని చెప్పి అబద్ధాలు చెప్తూ వచ్చారు ఈ దేశంలో. కానీ ఈయన కూడు గుడ్డ నీడ అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక నినాదాన్ని తీసుకొని దాన్ని అమలు పరిచాడు ఆయన.
రైస్ కానీ లేకపోతే ఇంకా సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇవ్వడంలో కానీ పటిష్టంగా ఎక్కడుంది ఏదో డీలర్లు కానీ లేకపోతే గ్రామాల్లో కానీ వార్డులలో కానీ పంచేవాడులే ఆడ అవును. ఒక పెద్ద నియంత్రణ పటిష్టంగా తీసుకొచ్చారు రేషన్ దుకాణాల మీద. ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను చక్కగా దాన్ని బలోపేతం చేశాడు ఆయన కూడు గూడు హౌసెస్ ఫస్ట్ టైం కట్టించాడు ఆయన. ఏదో కట్టేవాళ్ళు అప్పుడు కాంగ్రెస్లో ఒక నియోజకవర్గానికి 10-20 కట్టేవాళ్ళు. ఈయన వందలు ఊర్లలో కట్టించాడు ఆయన. ఇదే కాకుండా గుడ్డ జనతా వస్త్రాలు చూసి వస్త్రాలు అది ఎందుకో మాయమైపోయినాయి అవి. చాలా ఎంత చక్కని బాగుంటాయి స్కీమ్, సార్ ఆ బట్టలు మా చిన్నప్పుడు. ఎంత చక్కని స్కీమ్ అది. బాగుంటాయి, ఎట్లా బట్ట కూడా చేసాడంటే బాగుంటాయి. ఎకానమిస్ట్ కూడా ఆయన. ఇప్పుడు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే శ్రమకు ప్రభుత్వమే పర్చేజ్ చేసేది. అవును, వాళ్ళ దగ్గర మార్కెట్ లేదు అప్పుడు. పాపం చాలా ఇబ్బంది పడి నలిగిపోయేవారు. ఆ నినాదంలో దీన్ని చేర్చి గుడ్డ అని తీసుకొచ్చి ఆ బట్టలన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఎక్కడా ప్రొడ్యూస్ అయినటువంటివి ఉత్పత్తి అయినటువంటి యొక్క వస్త్రాలు ఏవి కూడా అట్లాగే మురిగిపోకూడదు, మూలకు పడకూడదు అని చెప్పి ఆయన కొని వాటిని జనతా వస్త్రాలు అని చెప్పి ఇదే దీంట్లో ప్రజలకు పంచాడు ఆయన. ఎవడు చేశాడండి? ఎవడు చేసాడు? ఇప్పుడు ఎంత విధవలు ఊరికే మాట్లాడుతున్నారు. ఏదో డబ్బు 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 దయ్యం పట్టింది ఇప్పుడవడితో చాలామందికి రాజకీయ నాయకులకు. ఆయన ఒప్పుకునేవాళ్ళు మరి. ఆయన పెద్దగా అసలు ఏ స్కాండల్లో ఉన్నాడు చూడండి. ఎక్కడ ఒక్క ఏ కుంభకోణం ఒక్కటి చూపించండి నాకు. పలానా దాంట్లో ఫ్రాడ్ చేశాడు, పబ్లిక్ మనీ దోచుకున్నాడు, ఒక్కటి చూపించండి మీరు. ఒక్కటి చూపిస్తే అసలు ఎవడైనా కానీ యాక్చువల్గా ఆయన ఒక మంచి ప్లాను, మంచి అడ్వైజర్స్ను పెట్టుకొని ఉన్న డబ్బు ఆదాయం స్టేట్లో పేదలకే చెందేటట్టుగా చేశాడు. ఎస్, ఈజ్ అన్ ఎకానమిస్ట్ ఆయన. ఓ పెద్ద ఎందుకనంటే డిసిప్లైన్డ్ మనిషి అని. దాదాపుగా 3 గంటలకు నిద్ర లేచేవాడు. ఓన్లీ యూస్ టు స్లీప్ ఫర్ ఓన్లీ ఒక 5 గంటలు, 4:30, 5-6 గంటలు మహా అంటే పడుకునేటటువంటి వాడు. రెస్ట్ పెద్దగా లేజీ పర్సన్ కాదు. 3 గంటలకు లేచి చూసారో లేదో ఆయన హయాంలోనే తయారై స్నానం చేసి సెక్రటేరియట్కు 3 గంటలకే వెళ్ళి గేట్లు తెరిచినటువంటి వాడు. అల్లాడిపోయాడు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అంత సెక్రటేరియట్లో సిబ్బంది అంతా అల్లాడిపోయాడు 3 గంటలకు తెడిస్తే. కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. అంతవరకు నేను చెప్తున్నాను, అంతవరకు ముఖ్యమంత్రులు మా తాత తండ్రులు చెప్పినటువంటి విషయాలు కానీ మాకు తెలిసిన విషయాలు ఏమంటే ముఖ్యమంత్రులు మంత్రులు అంతా కూర్చొని ఒక చోట మీరేమంటారో కానీ ఈ ప్లేయింగ్ కార్డ్స్ మీరు ప్యాక్ అంటారు, మేము తెలంగాణలో పత్తాలు అంటారు, మేము ఇదంటాము కార్డ్స్. ఈ ఆట ఆడుకునేవాళ్ళు ముఖ్యమంత్రి. మిగతా మంత్రులు కూడా అంతా ఆడుకుంటే ఫైల్ తీసుకొని వస్తే కార్డు పెట్టుకునే సంతకం చేసేది. అటువంటి పరిస్థితులు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు నాయకులు. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి కూడా చెప్పాలి. ఆయన నైట్ లేట్ షోకి వెళ్ళిపోయేవాడు. ఆయన సినిమాలు చూసేవాడు. లేట్ షో ఒక్కడే డ్రైవరు, అతను ఏమన్నా ఉంటే ఒక గన్ మ్యానో లేకపోతే సెక్యూరిటీ పెట్టి ప్రధానమంత్రిగా ఒక దీన్ని ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఒక పవర్ను వాళ్ళు ఏం పెద్ద కష్టపడింది ఏం లేదు. చాలామందికి తెలియదు ఈ విషయాలు. బట్ ఎన్టీఆర్ అట్లా కాదు. ఆయన సినిమాలలో ఎట్లా కష్టపడ్డారో రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత 100 రెట్లు ఎక్కువ కష్టపడ్డారు ప్రజల కోసం, ప్రజల కోసం. సో అది డిఫరెన్స్ వేరే నాయకులకు ఈయనకు. ఓ పవరు అని అంటే పెద్ద ఆ రోజు ఒక ముఖ్యమంత్రి అన్నా మంత్రులన్నా చాలా పెద్ద ఆ హోదాను దుర్వినియోగం చేస్తూ ఎన్నెన్నో చేశారు వాళ్ళు. ఈయన అట్లా కాదు. ఈయన సింపుల్గా ప్రజలకు ఏం జరిగితే బాగుంటుంది చెప్పు ఏంటి ప్రతిరోజు రివ్యూ చేసేవాడు.
కొత్తది పథకాలు మనం పెడదాం ప్రజలకు. చాలా రోజులైంది, లేట్ అవుతుంది, వారం 10 రోజులకు. అంతకుముందు కొత్త స్కీమ్ తెచ్చింటాడు, మళ్ళీ 10 రోజులకే ఇంకొక పథకం కావాలి, ప్రజలు చేస్తేనే మనకు అన్నటువంటిది ఒక సంకల్పంతో, ఒక దీంతో వెళ్ళేవాడు ఆయన. ఆ క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకులు మరి చాలా తక్కువ కనపడుతున్నారు ఈ మధ్య కాలంలో. మహిళలకు చేసింది చెప్పండి. చాలా మహిళలకు సమాన హక్కు ఆస్తుల్లో కల్పించడం కానీ, మహిళలకు ముఖ్యంగా భద్రత, 33% రిజర్వేషన్స్ కానీ, లేకపోతే మహిళలకు రాజకీయంగా ఎదిగేటట్టుగా చేయడం కానీ, ఆ భయాన్ని పోగొట్టాడు ఆయన. ఊరికే ఏదో కన్ఫైన్ ఓన్లీ టు యువర్ హౌస్ అనేది కాకుండా ఆయన బయటికి లాక్కొచ్చాడు మహిళలకు పెద్దపీట వేశాడు ఆయన. అంతవరకు మహిళలు అంటే చిన్నచూపు ఉన్నటువంటి ఈ రాజకీయ రంగంలో కానీ, లేకపోతే ఈ స్టేట్ సొసైటీలో కానీ ఆయన మహిళలకు చేసినటువంటిది ఫస్ట్ మొదలు పెట్టాడు. ఆయన తీసుకొచ్చినవే కదా సెంటర్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ కొన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇట్లా ఎవరిని వదలలేదు ఆయన. ప్రతి కులాన్ని, ప్రతి వర్గాన్ని కూడా ఆయన ప్రోత్సహిస్తూ వాళ్ళ బాగు కోసం పనిచేసాడు తప్ప ఇంకోటి కానీ కాదు. ఇప్పుడు రాయలసీమకి ఆయన చేసింది ఏంటి? రాయలసీమ తెలుగు గంగ ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఒక మద్రాసుకు నీళ్లు కావాలి, అది కేంద్రము, తమిళనాడు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మంత్రులు కలిసి ఒక అండర్స్టాండింగ్కు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మా ఊరు దగ్గర మొదలయ్యేటటువంటిది శ్రీశైలము, ఇంకా ఏముంది రాయలసీమలోనే ఉండేదంతా కూడా కృష్ణా జలాలు మొదలయ్యేది అక్కడ. ఇంకా ఏ ప్రాజెక్ట్ అయినా అక్కడి నుంచి పోవాల్సిందే. ఆయన తెలుగు గంగా అని చెప్పి దానికి పేరు పెట్టాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్ నేము అది. ఊరికే కాలువకు ఏదో పెట్టుకుంటారు వాళ్ళ పేరు, లేకుండా ఇంకోని పేరు, బట్ దానికి తెలుగు గంగా. గంగా అంటే మన హిందూ సాంప్రదాయంలో పెద్ద దానికి పూజనీయమైనటువంటి రివర్ అది. అటువంటి మన ఏరియాలో పారుతున్నటువంటి ఒక కాలువ, దానికి తెలుగు గంగా అని పెట్టడం ఎన్టీ రామారావే. ఏడేవానికి రాదు, బుద్ధి కూడా లేదు వీళ్ళకి, ఏముంది. ఆయన పేర్లు పెట్టడంలో కూడా చాలా అట్రాక్టివ్గా పెట్టేవాడు ఆయన. పూర్తిగా మా ప్రజల మనసుల్లో నాటుకుపోయే విధంగా ఆయన పేర్లు పెట్టేవాడు. తెలుగు గంగ ఇంకెప్పటికీ పూర్తిగా లేదు, ఇంకా పిల్ల కాలువలు ఇప్పుడు ఆయన పెట్టిపోతే ఇంతవరకు లేదు. ఇదే కాదు, అనేక రకాలుగా ఇప్పుడు SRBC కానీ, లేకపోతే మనకు ఇది హంద్రీనీవా, సుజల స్రవంతి అంటారు దానికి పేరు, చూడండి, హంద్రీనీవా. ఇట్లాగా అనేక ప్రాజెక్టులు ఆయన స్థాపించినవే, ఆయన యొక్క ఐడియాసే ఇవన్నీ కూడా. రాయలసీమకి ఇంతో చేద్దాం అన్నటువంటి ఒక తపన. అవి అయినాయా కాదా, ఎంతవరకు అవి ఆదుకుంటాయన్నది ప్రారంభించడమే గొప్ప విషయం కదండి, చాలా గొప్ప విషయం. ఇవన్నీ కూడా ముందు చూపు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకురావడము, బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అని, అదే రకంగా మనకు ఇక్కడ అవుకు కానీ, లేకపోతే గండిపేట రిజర్వాయర్ల వరకు నీళ్ళు తీసుకుపోయేటటువంటి స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆయన ప్రారంభించినవే. చాలా మటుకు అంతకుముందు భయపడేవాళ్ళు, అవుతుందా, ఇవన్నీ అవుతాయా, ఈ నీళ్ళు ఇట్లా పోతాయా, ఆయనకి అసలు భయం తెలియదు కదా. లేదు, అది ఏదన్నా కానీ అది ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది కావాల్సిందే. ఒక్కొక్కసారి మొండిగా తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయినాయి ఆయనవి. ఫెయిల్యూర్ అంటే లేదు ఆయనకు. ఫెయిల్యూరు ఎప్పుడు కూడా తన స్కీమ్స్ కానీ, తన ప్రాజెక్ట్స్ కానీ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఇవి ఫెయిల్ అయినాయి అని చెప్పనీక వీలే లేదు. అటువంటి నిర్ణయాలు అవి ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు క్లిక్ అయినాయి. కొన్ని మంచి పేరు తెచ్చి పెట్టాయి. తెలుగుదేశం ఇంకా సర్వైవ్ అవుతుంది ఇంకా ఇప్పటికీ అంటే ఎన్టీఆర్ గారి ఆనాడున్నటువంటి ఆయన తీసుకున్న నిర్ణయాలు, పథకాలు. చూడండి, వాడు జగన్ వచ్చి ఏం చేశాడు, ఈ పాస్బుక్ ఈయన తెచ్చాడు. పాస్బుక్ అనేది రైతులకు పాస్బుక్ ఇచ్చింది ఎన్టీఆర్.
ప్రజల వద్దకే పాలన అని అవన్నీ చేసిన తర్వాత స్లోగన్లు పెట్టుకొని తిరిగారు. కానీ మండల వ్యవస్థ అన్నటువంటి అంతకుముందు తహసీల్దారులు ఉండేవాళ్ళు, ఒక నియోజకవర్గానికి ఒకరు. అటువంటిది ఒక 20 పల్లెలు లేకపోతే ఒక 25 పల్లెలు, ఒక నియోజకవర్గంలో 5-6 మండలాలు ఉంటే, అంటే 6 గ్రూప్స్ ఉంటే 6 మండలాలకు చేసి మండల వ్యవస్థను తయారు చేయడము, ఎండిఓని, లేకపోతే అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, ఆ ఏరియాలో స్కూల్స్ డెవలప్ చేయడము, ఎంతో పెద్ద రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చాడు ఆయన. ఇంకొకటి రెడ్లు కర్ణాలు అనే వాళ్ళు ఉండేవాళ్ళు, విఎంలు. మా ఏరియాలో రెడ్లు కర్ణాలు అనేవాళ్ళు, మాకు మున్సబు కర్ణాలు అంటారు, మున్సపు కర్ణాలు అనేవాళ్ళు. వాటిని కూడాను రద్దు చేయడము, అంటే రద్దు చేయడం వల్ల కొంత కన్ఫ్యూజన్ వచ్చింది అడ్మినిస్ట్రేషన్లో. దాన్ని సరిదిద్దాడు. తర్వాత వాళ్ళు కూడా మంచిగా చేశారు కొంతవరకు, బ్రిటిష్ కాలంలో కానీ ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన చాలా దశాబ్దాలు. కానీ ఎన్టీఆర్ గారు దాంట్లో ఉన్నటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకొని రద్దు చేసి పారేశాడు. ఇది ఏమి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏంటి, పార్టీకి ఏమన్నా అగనెస్ట్గా పోతుందా అన్నటువంటిది కాదు ఆయనకు. నో, ప్రజలకు మంచి జరగాలి, ఇది దగ్గర కావాలా, ఈ వ్యవస్థలో ఇటువంటి ప్రజలను పట్టి పీడిస్తున్నారు, అవి ఉండకూడదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వ్యవస్థలో ప్రజలను ఆయన అనుకోలేదు. ఆయన కనుక అనుకోనింటే అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చేవాడు కాదు. అరే ఎవడండి ఊర్లో ఉన్నవాడు తింటున్నాడు, అసలు మీరు ఎవనికి భద్రత లేదు, ఏ పొలము నాది అని చెప్పుకోనీకలి, చాలా ఘోరంగా తయారైంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. అసలు తహసీల్దార్ కానీ విఆర్ఓలు కానీ లేకపోతే వాళ్ళను ఎంఆర్ఓ అంటుండ్రే, అది కూడా చేంజ్ చేసిరేమో, పెద్ద రెవల్యూషనరీ. వాళ్ళు చేసింది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటిది ఎంఆర్ఓ అని పెట్టిండు, మండల రెవెన్యూ ఆఫీసర్ అని పెట్టాడు పేరు. వీళ్ళు వచ్చి ఎంఆర్ఓ పేరు చేంజ్ చేసి తహసీల్దార్ అని పెట్టారు, పాత పేరును తీసుకుని. పాత తరం. దట్స్ ఆల్. వాళ్ళు చేసింది ఏమీ లేదు, అంతా ఎన్టీఆర్ చేసినదే. అంతా ఎన్టీ రామారావు పటిష్టంగా తయారు చేశారు. అగ్రికల్చర్ను డెవలప్ చేయడం కానీ ప్రతిదీ. మీరు చూసారో లేదో, యాంటీ కాంగ్రెస్ ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ను ఎప్పుడు చేతులు కలపలే, ఎన్నడూ కూడా కాంగ్రెస్తో చేతులు. యాంటీ కాంగ్రెస్లో పుట్టిందే తెలుగుదేశం. తెలుగుదేశం అన్నది కాంగ్రెస్ను అపోజ్ చేసేదానికి పుట్టిందే తప్ప కాంగ్రెస్తో చేతులు కలిపేదానికి ఆయన అసలు ఆలోచన లేదు. ఒకసారి బాగా జ్ఞాపకం, నేను అప్పటికి ఇంకా పార్టీలో చేరలేదు, కానీ ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. ఏదో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని జరుగుతుంది, అంత ముఖ్యమంత్రులు, తర్వాత ప్రధానమంత్రి, చాలా ఇంపార్టెంట్ వాళ్ళు, ఫైనాన్స్ మినిస్టర్ అంతా కలిసి ఒక మీటింగ్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు జరుగుతుంది. జరిగినప్పుడు ఈయన ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా పెద్దగా స్పందించారు ఉండే, ఏం లాభం ఇట్లాంటి మీటింగ్లో అని చెప్పి ఆ మీటింగ్ జరిగేటప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఆ మీటింగ్ జరిగేటప్పుడు ఆ బెంచి మీదనే తలబెట్టి పడుకునేవాడు, నిద్రపోయేవాడు. మీటింగ్ అయిపోయాక అయిపోయింది అని లేచి కంకణ పెట్టుకొని, అంటే ప్రొటెస్ట్ అది, ప్రొటెస్ట్ అది, నిద్ర వచ్చి కాదు, ప్రొటెస్ట్ అది. అటువంటి లీడర్షిప్ అది. తనకు మంచి చేస్తే ఓకే, మర్యాద మంచి అన్నీ జరుగుతాయి, గౌరవాన్ని ఇస్తుంది. మంచి చేయకుండా రాష్ట్రాన్ని ఏదో రకంగా నలపాలి అన్నటువంటి ఒక ఉద్దేశం పెట్టుకున్నప్పుడు, కానీ ప్రొటెస్ట్ కూడా ఎంత మర్యాదగా చేశారు చూడండి. ఎప్పుడు కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు. సరే, ఆయనకున్నటువంటి క్యారెక్టరు, మరి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరు మనకు మంచి చేస్తారు అన్నటువంటి దాని మీదనే పోయేది. కానీ ఎన్నడూ కూడా కాలాబేరానికి పోయి తల ఒగ్గి తను ఏదో రకంగా సబ్మిసివ్గా పని జరిగితే చాలు అన్నటువంటి ఆయన పౌరుషం అండి, నెవర్ ఆయన తల ఎప్పుడూ వంచలేదు ఎవరికి కూడా. ఇందిరాగాంధీ కంటే పెద్ద కఠినమైన లీడర్షిప్ ఉండదు. అటువంటి ఇందిరాగాంధీకే ఆయన తల వంచలేదు. అటువంటి లీడర్షిప్, ఎప్పుడూ కాన్ఫ్రంటేషనే, ఎప్పుడు కూడా మరి తప్పు అని మాట్లాడేటటువంటి లీడర్షిప్ అది. ఏదో పని జరగాలని చెప్పి పొగిడే లీడర్షిప్ కాదు అది. అణిగిమెనిగి ఉండే ముక్కుసూటితనం అండి, అణిగిమెనిగి ఉన్నటువంటి
లీడర్షిప్ కాదు అది. దట్ ఈస్ మై అబ్జర్వేషన్. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా ఆయన పెద్ద అసలు చెప్పాలంటే ఆయన ముందుకు అంతా జమీందారీ వ్యవస్థలో డెవలప్ అయిన రాజకీయం ఇది. పెద్దగా ప్రజలన్నీ కానీ లేకపోతే ఇంకొకరిని ఊర్లో ఒకరిని ఇద్దరిని ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా రాజకీయం చేసి లబ్ధి పొందేవాడు, అంతేగాని ప్రజల దగ్గరికి పోయాడు. ఫస్ట్ టైం ప్రజల దగ్గరికి పోయింది ఎన్టీఆర్. వీళ్ళంతా ఎట్లా అంటే రచ్చబండ రాజకీయం అంటారు. ఆ రచ్చబండ మీద ఒక ఇద్దరు కూర్చుంటే వాళ్ళ పెత్తనం కిందనే ఊరంతా ఉండాలా, వాళ్ళే ఓట్లు సంపాదించి పెట్టాలని ఆ ఇద్దరిని ఒక్కరిని ఎంకరేజ్ చేసేవాళ్ళు విజయభాస్కర్ రెడ్డి టైంలో. కానీ ఎన్టీ రామారావు గారు దాన్ని తిరగ రాశారు. ఒకరి చేతుల్లో ఉండకూడదు, ప్రజలు బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ లేకపోతే మహిళలు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటేనే రాజకీయం ఉండాలి, పవర్ అనేది రావాలి పోవాలి అన్నటువంటిది వాళ్లకు పెత్తనాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. సో బడుగు బలహీన వర్గాలని ముందు దృష్టిలో పెట్టుకుంది ఎన్టీ రామారావు గారు. ఎస్, ఆయన డైలాగులు కానీ ఆయన ఇవి కానీ ఆకట్టుకున్నాడు ఆయన. తెలంగాణలో ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా ఉంది అంటే ఎస్ అంటే ఆయన బీసీలను దగ్గరికి తీయడం, ఆయన కొన్ని పనులు ఇక్కడ తెలంగాణలో చేయడం, ఇవన్నీ కూడా ఇంకా జరగలేదు. ఏమనంటే ఇది స్టేట్ డివైడ్ కావడము దురదృష్టం. స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తెలుగుదేశం కన్ఫైన్ కావడం చాలా పెద్ద తప్పది నా అభిప్రాయం. అది అదే కనుక అటనే కంటిన్యూ చేస్తే ఒక ఎన్నికలలో దెబ్బతిన్నా ఇంకొక ఎన్నికల్లో రైజ్ అయ్యేది. ఇక్కడ ఆల్టర్నేటివ్ లేకనే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్ప అదే తెలుగుదేశం ఉండి ఇక్కడ ఉంటే బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్గా తెలుగుదేశమే తప్ప ఇంకోటి వచ్చే ప్రసక్తి లేకుండా ఉండేది ఆనాడు. ఇప్పుడు మారినాయి, పరిస్థితులు మారినాయి. దాన్ని చేతులారా చేజార్చుకోవడము తెలంగాణను ఈ తెలుగుదేశం పార్టీ చాలా బిల్డప్ చేశాడు ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బిల్డప్ చేశారు. బట్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఆనాడు. దానివల్ల ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో చేసినటువంటి సేవ ఎవరు చేయలేరు. మరి అవి ఇంకా ఎవరు మర్చిపోలేనివి కూడా ఉన్నాయి ఇక్కడ. అది రూరల్ ఎకానమీలో కానీ లేకపోతే అర్బన్ ఎకానమీలో కానీ ప్రాజెక్టులలో విషయాల్లో కానీ నీళ్లు పారిచ్చే దాంట్లో కానీ పేద రైతులను ఆదుకునే దాంట్లో కానీ చాలా చాలా చేశాడు ఆయన. నా కరప్షన్ అనేది లేకుండా ఎన్టీ రామారావు అవినీతికి దూరంగా ఉంటూ మేము విన్నామా కర్పూరి ఠాకూర్ అని కానీ లాల్ బహదూర్ శాస్త్రి అని కానీ లేకపోతే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కానీ అదే రకంగా మరి ఇప్పుడున్నటువంటి మోడీ గారు కానీ వీళ్ళంతా కూడా కరప్షన్కు దూరం. వాళ్ళ రాజకీయంగా ఏమన్నా ఉండగా వాళ్ళ ధ్యేయమంతా అవినీతి మచ్చ వస్తుందేమని వణికిపోయేవాళ్ళు, వాళ్ళు భయపడేవాళ్ళు ఎక్కడ ఎవరు వేలెత్తి చూపిస్తారు అని. అట్లా కరప్షన్కు దూరం ఉన్నటువంటి కొంతమంది నాయకుల కోవలో చేరేటటువంటి వాడే ఎన్టీ రామారావు గారు. విశాల్ అవినీతి చాలామంది ఎవడోడో మాట్లాడతాడు, తిక్క కూతలన్నీ కూస్తుంటారు. అవేమినంటే డబ్బులు ఏంది రాజకీయం ఏముంది అని. అరే ఎన్టీ రామారావు డబ్బులు పెట్టి రాజకీయం చేశాడా? ఎవడో మీకు చెప్పినది. మీ చేతకాక డబ్బులు తీస్తున్నారు బయటికి. ఇప్పుడు ఒకసారి నేను చూశాను మేడం, నేను కూర్చున్నా, నేను ఇద్దరు మాట్లాడుకుంటున్నాము. ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు 94లో ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. హెల్త్ బాగలేదు ఆయనకు హెల్తే బాగలేదు పాపము. చెయ్యి సరిగ్గా లేదు, కాలు సరిగ్గా లేదు, మాటలు కూడా ఏదైతే స్ట్రోక్ వచ్చింది ఆయనకు పాపం, పారాలిటిక్ ఇది బాగా దెబ్బతిన్నాడు ఆయన పాపం. మనోధైర్యంతో నిలదొక్కున్నాడు. కానీ ఆయన లేకపోతే 94లో తెలుగుదేశం ఎక్కడొస్తుందండి, రాదు. ఆయన పాపం కష్టం. ఒకసారి అదే ఎన్నికలలో ఒక క్యాండిడేట్ టికెట్ ఇచ్చాడు. అప్పుడు టికెట్స్ ఇచ్చేశారు. క్యాండిడేట్ వచ్చాడు. క్యాండిడేట్ వచ్చి అన్నా నమస్తే అన్న, నేనన్నా ఫలానా నియోజకవర్గానికి టికెట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అన్న అంటూ నేను చాలా పేదోన్నన్నా, ఏమన్నా సహాయం చేయాలన్నా. సహాయం చేయాలంటే ఏమి అడుగుతున్నాడో సరే చూద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా, వాచింగ్ ద సిచ్యువేషన్. ఇట్లా బెల్లు ఉన్నాయి వెనకాల కూర్చొని, కొడితే వాడు వస్తే చెప్తున్నాడు, ఈ తమ్మునికి
ఒక 500 బ్యానర్లు, ఒక 1000 జెండాలు, ఈ బ్యాడ్జెస్ ఇచ్చి పంపియండి. తెచ్చి ఇస్తే నేనేమనుకున్నా ఈయన ఏమన్నా ఒక 50,000 లక్షనో ఎంతనో ఇస్తాడేమో అనుకుంటే జెండాలు బ్యానర్లు ఇచ్చి పంపించాడు. థంపింగ్ మెజార్టీతో గెలిచి వచ్చాడు. కానీ అది కదండి రాజకీయం అంటే. మొన్న మోతుపల్లి గారు కూడా అదే చెప్తున్నారు, రూపాయి ఖర్చు పెట్టకుండా నేను 4 సార్లు గెలిచాను ఎన్టీఆర్ గారి పుణ్యమాన్ని. అదే అండి సిచ్యువేషను. ఇప్పుడు మనము మీదంతా పాడు చేసి పెట్టారు. డబ్బు లేనిదే అసలు ఎవని మొగము చూసే పరిస్థితి లేకుండా అయిపోయింది. డబ్బు ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే లేదు అనే స్థాయికి వస్తే ఎట్లవుతుందండి? ఎటువంటి లీడర్షిప్ మనం పోగొట్టుకుంటున్నామండి. ఎటువంటి వాళ్ళను ప్రాణాలు అర్పించి ప్రజల కోసం పనిచేసే వాళ్ళను పోగొట్టుకుంటున్నాం వాళ్ళ దగ్గర డబ్బులు లేవని. ఇట్స్ ఆల్ నాన్ సెన్స్. ఇది మంచిది కాదు అని చెప్పి నా అభిప్రాయం. అలా మారాలి సార్. నో వస్తుంది, చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో 4, 5 చదువుకుంటున్నారు, పీజీలు, అదే రకంగా ఎంబీఏలు, అదే రకంగా డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు ప్రతి ఇంట్లో. ఇది మార్పు వస్తుంది. ఓకే, ఏదో 2000, 1000 కోసం అని చెప్పి ఓట్లేసే స్థాయి ఉండదు. చూడండి, ఒక మార్పు, పెద్ద మార్పు రాబోతూ ఉంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే వెరీ ఇంటెలిజెంట్ ఓటర్స్ ఇక్కడ. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇంటెలిజెంట్. ఈ ఇంటెలిజెంట్ చాలా థింక్ చేస్తారు. మీకు అన్ని జ్ఞాపక శక్తి ఎక్కువ ఇక్కడ. ఎవరు ఏం చేశారో, మనకి ఏమి అందించారో అన్నటువంటిది ఎవరు దుర్మార్గాలు చేశారు, ఎవరు నాశనం చేసిపోయినారు అనేది కూడా బాగా జ్ఞాపకం పెట్టుకునేటటువంటి ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి చేంజెస్ రాబోతున్నాయి తప్పకుండా. రావాలి సార్. సినిమాలు చూసారా మీరు ఎన్టీఆర్ గారివి చిన్నప్పటి నుంచి? నేను సినిమాలు ఎక్కువగా కొన్ని చూసాము. మా అమ్మతో పాటుగా వెళ్ళి కొన్ని చూసాము. ఆయనవి కొంతవరకు మనకు బాగా కొన్ని విషయాలలో ఫ్యామిలీ కమిట్మెంట్స్, తర్వాత బాధ్యతలు అన్నటువంటివి కూడా నేర్పించినటువంటి సినిమాలు ఉన్నాయి. దాంట్లో ఐ డోంట్ నో, ఒక్క సినిమా మాత్రము అంత రివర్స్ అయినాయి మేడం, రివర్స్ అయినాయి. అవన్నీ బాగలేవు పరిస్థితులు. ఒకటి తెలుగులో రాము అనే సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో ఐ థింక్ ఒక పిల్లోని మదర్ చనిపోతుంది అనుకుంటాను. ఆ పిల్లోడు మూగవాడు అనుకుంటాను. దాని మీద బేస్ అయ్యి సినిమా అది. ఆ సినిమాలో మరి అది చూసినంతసేపు సినిమా పోతుంటారు, ఈలలు కొడుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు, కానీ పిల్లలను, పెద్దలను, ముసలి వాళ్ళని అందరినీ ఏడిపించినటువంటి సినిమాలు అవి ఎన్టీఆర్వి. ఏడ్చేవాళ్ళు అంతే దాంట్లో కూర్చొని, ఇదా అని చెప్పి. ఇంకా నిజంగానే ఇది నిజమైనటువంటి లైఫ్లో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నామా అన్నటువంటి దీనికి తీసుకొచ్చేవాడు. అదొక సినిమా చూడమని నా కొడుకులను అందరినీ, నా కొడుకులు, ఈ దొంగ కొడుకులు చూడాలి ఎన్టీఆర్వి సినిమాలు. నేను చూసి చాలా మూవ్ అయినాను. నేను ఏందిరా ఇది, లైఫ్ ఇట్లా కూడా ఉంటుంది అని చెప్పి. ఆ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఏంటి ఏమి అనేది ఈ కాలాల్లో ఏముందండి. తాగుబోతున్నాకు ఈ మొన్ననే ఎక్కడో చదివాను నేను, అమ్మకు కాళ్ళ కడియాలుంటే వాటిని గొడ్డలతో నరికి కడియాలు పడుకున్న దాన్ని తీసుకొని పోయి మందు, వైన్ షాప్కు వెళ్ళి మందు దాగేటటువంటి కాలాలు ఇవి. బట్ ఆ కాలాలు అట్లాంటివి కాదు. గ్రేట్ జనరేషన్ అది, ఓ పెద్ద లైఫ్ అది. ఆ దీంట్లో ఎన్టీ రామారావు గారు పూర్తిగా ఉపయోగించుకొని, తర్వాత నేను కొన్ని చూశాను. నేను ఒకటి బాగా ఆకట్టుకున్నది, తన లైఫ్ కూడా అతనే తీర్చిదిద్దుకున్నాడు. మేము అంతే, మేము కూడా ఎక్కువ నిద్రపోయే వాళ్ళం కాదు, మేము కూడా ఎక్కువగా రిలాక్స్ అయ్యే వాళ్ళం కాదు. ఏదో చెడ్డ అలవాట్లకు లోనయ్యి అది ఊరికే టైం వేస్ట్ చేసుకొని బతికేది ఎంత బతుకుతాం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. దాంట్లో ఎన్నో చేసేటివి ఉంటాయి, వాటి వేస్ట్ చేసుకుంటూ కూర్చోకూడదు. ఒక సాంగ్ అది ఎన్టీఆర్ గారిది, అది అసలు ఒక వ్యక్తిని లేజినెస్ నుంచి దూరం చేసేటటువంటిది. నిద్ర మీద ఒకటి ఉంది, ఒక పౌరాణికం సినిమా అది, మత్తు వదలరా నిద్ర, మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా అని ఒకటి ఉంది.
ప్రతివాడు వినేటటువంటిది, అది వినాలి ప్రతివాడు. అంత చెడిపోయే కాలం ఇది. అవి పాత సినిమాలు చూడాలి, కొత్త సినిమాలు చూడొద్దండి. నా అడ్వైస్ చేస్తున్నా, పాత సినిమాలలో విలువలు ఉన్నాయి. పాత సినిమాల్లో సమాజం అన్నా, దేవుడన్నా, భక్తి అన్నా, ఇవన్నీ కూడా ధైర్యము నింపేటటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని మళ్ళీ చూపించండి. ఇప్పుడు వీళ్ళు కూడాను జనరేషన్ గ్యాప్ వచ్చింది. ఆ మూవీస్ మళ్ళీ రీమేక్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక పిల్లలు చెడిపోతూ ఉన్నారు ఈ సినిమాలు చూసి. అది కాదు. ఒక లవ్ స్టోరీ ఉంది అని అంటే హద్దులు ఉన్నటువంటి వ్యవహారాలే ఆనాడు లవ్లో ఉన్నటువంటిది కూడా. ఇప్పుడు హద్దులు మీరి అది కావాల్సింది. చాలా గ్రేట్ ఇది. అసలు ఆయన సినిమాలు ఒప్పుకునేవాడు కాదు. బాగలేకపోతే ఎంత దాంట్లో రెమ్యునరేషన్ వస్తూ ఉన్నప్పటికీ అట్లాగా చాలా పెద్ద క్యారెక్టర్ అక్కడ కూడా మెయింటైన్ చేశాడు ఆయన క్యారెక్టర్ను. అందుకే అంత పెద్దోడు అయినాడు ఆయన. అందుకే ఆయన మేము ఎలక్షన్స్ 1983లో పార్టీ పెట్టాడు ఆయన. పార్టీ పెడితే ప్రతి అడ్వర్టైజ్మెంట్ దాంట్లో మేము బాగా చూసేవాళ్ళం. మన కృష్ణుడు శంఖం ఊదేటటువంటిది ఒకటి ప్రధానంగా దాన్ని తీసుకొని ఎలక్షన్స్లో మన దీనికి ప్రచారానికి వాడుకున్నారు. ఎట్లా క్లిక్ అయింది అది. అందరూ అనుకునేవారు ఈయనే కృష్ణుడేమో. కాబట్టి కృష్ణుడు ఎట్లా ఉన్నాడే కానీ ఈయన మాత్రం కరెక్ట్గా కృష్ణుని మాదిరే ఉండేవాడు. దుర్యోధనుడు చేసిన పౌరాణికాలన్నీ టాప్ లెవెల్లో చేసేవాడు ఆయన. అంత సులభం కాదు అవన్నీ. చాలా కష్టం సార్, చాలా కష్టం అవి. డైలాగ్స్ చెప్పటం కానీ ప్యాంటు షూట్ వేసుకొని అవన్నీ అసలు మొయటం కూడా కష్టం. నగలు అవంతా కూడా అట్లా ఆయనవి పౌరాణికాలు ఒకవైపున మన ప్రజలకు అందేటట్టుగా చేశాడు. మా వాళ్ళు పెద్దలు అనుకునేవాళ్ళు లవకుశ అని ఒక సినిమా. అవునండి. అది ఎన్నిసార్లు వేసినా బండ్లు కట్టుకొని వచ్చేది. అప్పుడు ఆటోలు లేని కాలము. బండ్లల్లో వచ్చి ఆ సినిమా చూసి చూడకపోతే ఏం పాపం వస్తుందో అన్నట్టుగా కూడా కొంతమంది వచ్చారు. అట్లాగా ఒక మలుపు తిప్పాడు ఆయన దీన్ని, ఆధ్యాత్మికతను, సాంప్రదాయాన్ని. ఆ పాత ఉన్నటువంటి ఏవైతే వీరబ్రహ్మస్వామి చరిత్ర అన్నటువంటిది తీయడం కానీ ఏది వదలలే ఆయన పాపం. అవన్నీ మనసులో నాటుకునే విధంగా చేశాడు. భక్తి భావాన్ని పెంచాడు ఆయన, ఆధ్యాత్మికను తను పెంచాడు ఆయన. హిందూ రిలీజియన్ను కాపాడినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి నాయకత్వం అది సినిమాల్లో కావచ్చు, లేకపోతే తన సొంతంగా తన ప్రవర్తనతో కావచ్చు, చాలా హిందూ సాంప్రదాయాన్ని కాపాడినటువంటి వ్యక్తి. మరి ఆయన లేకపోవడం చాలా లోటే, చాలా పెద్ద లోటు. మీరు చెప్పినట్టుగా ఆయన ఆధ్యాత్మికంగా కానీ, సినిమా పరంగా కానీ, రాజకీయంగా కానీ, భాషాపరంగా కానీ అన్ని రకాలుగా ఆయన ఒక మలుపు తీసుకొచ్చారు. ఆ మలుపునే ఇవాళ మనందరం కూడా అనుభవిస్తున్నాం. షూర్. తెలుగుదేశం పార్టీ ఉంది అని అంటే ఆయన బలోపేతంగా చేసి ప్రజల హృదయాల్లో నాటి ఈ పార్టీని నాతో చెప్పాడు ఒకసారి కూర్చుంటే, తమ్ముడు నేను ఒక పెద్ద పెయింటర్ తమ్ముడు, నేను ఆర్టిస్టు అని. ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ కాదు, అదే అర్థమైంది, పెయింటర్ నేను. అంటున్నా అన్న ఏంటి, ఇప్పుడు మన పార్టీ జెండా మీద ఉంది చూడు, ఆ యొక్క ఒక వీలు, తర్వాత ఒక గుడిసె మాదిరిగా పార్టీ జెండా మీద, సైకిల్ గుర్తు కాదు, పార్టీ జెండా మీద ఆ జెండా ఒక గుడిసె ఉంటుంది. జెండాను 10 నిమిషాల్లో నేను వేశా చూడు అన్నాడు. 10 minutes అయింది నాకు అంతే అది చేసి. అదే ఈరోజు పాపులర్ అయిపోయింది చూడండి. అట్లా కొన్ని అక్కడ చూడండి, ఆయన పేదవాడికి ఇల్లు అనేది ఆయన కాన్సెప్ట్ మీరు ఇందాక చెప్పినట్టుగా. అలాగే 2 రూపాయల బియ్యం ఆయన ఇచ్చినవన్నీ కూడా, తర్వాత ఉచిత కరెంట్ కొంతమందికి ఇచ్చినట్టు రైతులకు ఇచ్చారు. అది హార్స్ పవర్ కింద ఇచ్చారు. అంటే ఆయన అన్ని ఆయన ఫస్ట్ టైం ఇవన్నీ ఇంట్రడ్యూస్ కావడము భారతదేశంలో. అంతవరకు ఎక్కడ ఇంట్రడ్యూస్ కాలేదు ఇవన్నీ. ఇంకా అంతకంటే దీన్ని ఇంకా తీసుకెళ్లారు. సక్సెస్ అయింది పార్టీ కానీ ఇంకోటి. సక్సెస్ ఎక్కడైంది, అధికారము అని కాదు, తెలుగుదేశం అన్నటువంటిది ఇంకా ఉంది ప్రజలలో అని అంటే ఇన్ని ఏండ్లైంది. 1982లో పుట్టినటువంటి పార్టీ అది ఉంది అంటే అది కేవలము ఎన్టీఆర్ గారు చేసి
ఇక్కడ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, అదేమంటే నిజాయితీగా చేశాడు ఆయన. ఏమి ఆశించకుండా. ఏది పాపం ఆయన కుంభకోణాలు కానీ లేకపోతే డబ్బు ఒక పని జరిగితే దానికి తీసుకోవాలని కానీ నెవర్, ఎప్పుడూ లేదు ఆయన మనసులో. తన మనసులో ఎక్కడా ఏమీ లేదు. ఒకసారి నేను చూశాను, ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాడు. 94లో గెలిచాము, అంతా అయిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం లాల్ బహదూర్ స్టేడియంలో పోయాడు. షర్టు లేదు, వెతికితే షర్టు లేదు. షర్టు అది దానికి ఏదో అది వేసుకున్నాలనుకున్నాడేమో, బటన్స్ ఏదో పోయినాయి. ఎంత బాధపడ్డాడో గంటసేపు. షర్టు లేదు, పోవాలి కదా అని చెప్పి. సింపుల్ మ్యాన్, సింపుల్ పర్సన్. కుంభకోణాలు అప్పటికే సంపాదించాడు ఆయన ఏదో దీంట్లో. ఏమో ఆయన ఏం లేనోడు కాదు కదా, లేనివాడు కానే కాదు. ఏదో తను పిల్లలకు కానీ అందరికీ ఇచ్చేసారు సార్. పిల్లలకు కోడళ్ళ పేరు మీద రాశారట. పొదువ చేసి తక్కువ చేసి పోయినోడు వాడు కాదు. ఆయన ఎక్కడా కూడా ఆశించలేదు డబ్బులు కానీ ఇంకోటి కానీ, తినాలి అని. ఒక రకంగా పరిపూర్ణ జీవితం. చాలా అవినీతికి దూరంగా ఉంటూ పరిపాలన చేసినటువంటి చాలా కొద్ది మంది రాజకీయ నాయకులలో ఈయన నంబర్ 1, 2, 3, 4 పొజిషన్స్లో ఆ టాప్ లెవెల్లో ఉండేటటువంటి వాడు ఎన్టీఆర్. సార్ చాలా సంతోషం. మీరు అంటే ఎన్టీ రామారావు గారి గురించి ఒక పరిపూర్ణత నన్ను అడిగితే, అంటే ఎవరు కూడా ఇంతలాగా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మాట్లాడిన వాళ్ళు లేరు. అన్నీ అంటే మీరు ఎంత ఆయన దగ్గరగా చూశారు, నిశితంగా. ఆయన ప్రజల మనిషి. ఎట్లాగనంటే ఎప్పుడు కూడా కార్యకర్తలను కానీ ప్రజలు కలవడానికి వచ్చిన వాళ్ళని కానీ తిరస్కరించి లేదు పో అని చెప్పేవాడే కాదు. ఇప్పుడు కాలాలు మారినాయి, కార్యకర్తలను కలవడం లేదు నాయకులు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎంత డబ్బులు వస్తాయి, రాత్రి పడుకునే లోపల ఎన్ని సంచులు వస్తాయి అన్నటువంటి దాని మీదనే రాజకీయ నాయకులు ఉన్నారు తప్ప ఇప్పుడు కార్యకర్తలకు విలువ లేదు. కార్యకర్తలంటే ఆయన ఒక నినాదం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నటువంటి వాడు ఎవడు లేదు ఈ దేశంలో. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నటువంటి నినాదాన్ని చాలా గట్టిగా తీసుకెళ్ళాడు ఆయన. అదే చేసి చూపించాడు ఆయన. ప్రజలను దేవుళ్ళుగా చూశాడు ఆయన. ఇప్పుడు ప్రజలు దయ్యాలైపోయినారు. కార్యకర్తలు ఒక అసహ్యం కార్యకర్తలు అంటే అన్నట్టుగా తయారైంది ఈ కాలాలలో. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో ముందుకు పోయినవాడు. దీంట్లో ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను నేను. తెలంగాణ నుంచి ఒక ట్రైబల్ ఫ్యామిలీ వచ్చింది. వందల మంది ఉన్నారు కలవడానికి వచ్చిన వాళ్ళు. దాంట్లో ట్రైబల్ ఫ్యామిలీ వచ్చింది. చెంచూస్ అనుకుంటాను. వాళ్ళు వచ్చి ఒక పెద్ద తేనె సీస తీసుకొచ్చారు. ఈయన ఎన్టీ రామారావు గారు డయాబెటిక్, ఈయన షుగర్ పేషెంట్. ఈయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తేనె సీస తీసుకొని వచ్చి ఇస్తే నేను పక్కనే ఉన్నా. తీసుకున్నాడు. తీసుకొని ఊరికే ఏదో నాకు ఇవ్వడము, ఇంకొకరికి ఎవరికో ఇస్తే లోపల పెడతా అట్లలే తీసి గొడగొడ తాగుతున్నాడు. అంటే ఆయన తృప్తి పడాలి. ఎంత చూడండి, అది గ్రేట్. తెచ్చిచ్చిన వాడు తృప్తి పడాలి. అదే ఆయన యొక్క మనస్తత్వం. అందుకే ఆయన హృదయాల్లో నాటుకుపోయినాడు ప్రతి పేదవానిలో. ఇది ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే, ఇటువంటివి ఎన్నో. ఆరోగ్యమే నేను అన్నాను, వాడు ఏమన్నా వేసుకొని దాంట్లో ఏదైనా కలిపి తీసుకొని వచ్చినా ఏమన్నా అవుతుంది. లేకుంటే తేనె అన్నది చాలా డేంజరస్, డయాబెటిక్ ఎందుకు తాగుతావు? లేదు తమ్ముడు, వాడు తెచ్చాడు, ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు. ప్రేమ అట్ట నేను వాడిని వెనక్కు పంపియను అనేటటువంటి మనస్తత్వం ఆయనది. అదే నిర్ధారణగా ఊరికేదో అబద్ధాలు చెప్పి ఏదో మాట్లాడింది కాదు ఆయన. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. దట్స్ ఆల్.